అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం డిండి రిసార్ట్స్ లో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రిసార్ట్స్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. 20 లక్షల రూపాయల మేర నిధులు గోల్మాల్ జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై దాడులు జరుపుతున్నారు విజిలెన్స్ అధికారులు. డిండి రిసార్ట్స్ కు సంబంధించి పలు రికార్డులని పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని సమాచారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం డిండి రిసార్ట్స్ లో విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రిసార్ట్స్ లో కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 20 లక్షల రూపాయల మేర కూడా ఈ నిధులు గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్స్ అలాగే రికార్డ్స్ ని సాయంత్రం వరకు కూడా విజిలెన్స్ అధికారులు పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు డిండి రిసార్ట్స్ లో ఉన్నారు. వారు మొత్తం రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డిండి రిసార్ట్స్ లో విజిలెన్స్ అధికారుల దాడులకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి హఫీజ్ అందిస్తారు. హఫీజ్. ధనలక్ష్మి, డిండి రిసార్ట్ లో గత నుంచి కూడా విజిలెన్స్ దాడులు అయితే మాత్రం జరుగుతున్నాయి. ఏపీ టూరిజం కు సంబంధించి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిండి రిసార్ట్స్ పై గత 5 సంవత్సరాల నుంచి కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇదే నేపథ్యంలో విజిలెన్స్ దాడులు అయితే మాత్రం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా దాడులు నిర్వహించి దానికి సంబంధించిన సమాచారం కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే డిండి రిసార్ట్ కు సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి కూడా అంటే ఏ విధంగా ఆక్యుపెన్సీ జరిగింది అనే అంశంపై పూర్తి స్థాయిలో రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. అయితే ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కూడా ఇంకా దాడులు అయితే మాత్రం కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. సతీష్, ప్రస్తుతం విజిలెన్స్ అధికారులకు సంబంధించి అంటే వాళ్ళ సోదాల్లో ఏం దొరికాయి, కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా, ఎంత మేరకు నష్టానికి సంబంధించి అవకతవకలు జరిగాయి అని తెలుస్తోంది? ధనలక్ష్మి, అయితే ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఈ డిండి రిసార్ట్స్ అనేది నిర్వహణ అయితే మాత్రం కొనసాగుతుంది. దీనికి సంబంధించి సుమారుగా 20 లక్షల రూపాయలు అవకతవకలు జరిగినట్టు అయితే మాత్రం సమాచారం ఉంది. అదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ఎటువంటి రికార్డులు ఉన్నాయి, ఆ రికార్డులకు సంబంధించి గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన రికార్డులు పొందుపరుచున్నాయి, ఎవరెవరి ఆక్యుపెన్సీ ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి జరిగింది అనే అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా రికార్డులన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. దానిపై ఇప్పటి వరకు కూడా అంటే సుమారుగా 20 లక్షల రూపాయలు అయితే మాత్రం అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక సమాచారం కూడా అందుతుంది. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా కూడా రికార్డులను కూడా పరిశీలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ సతీష్.